హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య ఏంజల్ 2013. ఈరోజు మంచి చికెన్ పకోడీ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి చేసుకోండి, సూపర్గా ఉండిద్దండి. అసలుకి ఇంకా దానికి అసలు తిరిగే ఉండదు, అంత ఇదిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ పడి చచ్చిపోతారండి. ఇది ఒక్కసారి తిన్నారంటే అంత టేస్ట్ ఉండిద్ది. శుభ్రంగా ఒక అరకిలో వరకు అయితే చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా అన్నీ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి మనం వేసే ప్రతి ఒక్క మసాలా దానికి పట్టే విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక ఎగ్ని అయితే కొట్టి వేసుకోండి. ఈ ఎగ్ మాత్రం ఆప్షనల్ మాత్రమే. ఈ ఎగ్ ప్లేస్లో మాత్రం మీరు పెరుగు కూడా వేసుకోవచ్చు, లేదు రెండు వేసుకోకపోయినా బాగానే ఉండిద్ది. వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుండిద్ది. కొంచెం మనం రెస్టారెంట్ స్టైల్లో ఆ కలర్ కావాలి అని అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ తీసుకోండి. దాన్ని ఆ తర్వాత ఒక కప్పు వరకు కార్న్ పౌడర్, ఒక అరకప్పు వరకు మైదా అయితే తీసుకోండి. లేదు అంటే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే బియ్యం పిండి అయితే తీసుకున్నాను. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. మొత్తం చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి మసాలాన్ని ప్రతి ఒక్కటి ముక్కకు పట్టే విధంగా ఉండాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చికెన్ చేసుకుంటే బోర్ అనేది కొట్టదు, ఎప్పుడు కొత్త దానిలాగే ఉండుతుంది. అంతేనండి. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకొని దీన్ని 4 to 5 hours ఫ్రిడ్జ్లో అయితే పెడితే చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి నీకు చూపిస్తున్నాను. అసలుకి ఎంత సాఫ్ట్గా ఎలా అయిపోతుందంటే మసాలాలని మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి అయితే మంచిగా పడుతుందండి. ఒక్కసారి మొత్తం కలుపుకొని కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ చల్లుకోండి, లేదు అంటే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీనికి ఒక కడాయి పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా చేశారంటే పప్పుచారు పెట్టుకున్న, రసం పెట్టుకున్న, సైడ్ డిష్గా చాలా అంటే చాలా, ఇది చికెన్ పకోడీ అని నువ్వు చెప్పేంతవరకు ఎవరు గెస్ చేయలేరు, అంత విధంగా ఉండిద్దండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ అప్పుడు ఒక్కోటి 1 by 1గా మన స్టవ్లో ఎంత సరిపోతాయో అన్ని వరకు అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వెంటనే అయితే కదపకండి, ఎందుకంటే ఎమ్మటే కలపడం వల్ల ఏంటంటే ఆ మసాలాలు గంటికి అతుక్కపోయినట్లు అలా అనిపిస్తాయి. అందుకనేది వెంటనే కలపకండి. ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా అయితే బాయిల్ అయితే చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది సేమ్ మనం బయట కొనుక్కొని రెస్టారెంట్లో వందలు వేలు పోసి కొన్న పకోడీ కంటే టేస్ట్ అంత కూడా తగ్గదండి. ఇలా చేశారంటే ఇలా చేసుకొని తినండి, సేమ్ ఇంకా బయట కొన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకోసారి ఎప్పుడు మీరైతే కొనుక్కోరు బయట, ఇలాగే ఇంట్లో చేసుకొని తింటారు అందరూ. మీ చికెన్ పకోడీకి అయితే మంచి ఫ్యాన్ అయితే అయిపోతారండి, అంత బాగుంటుంది. మంచి కలర్ అయితే వచ్చినాయి కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడమేనండి. నెక్స్ట్ ఇంకా మిగిలినవి కూడా తీసుకొని అన్నీ ఇలా ఫ్రై చేసుకొని మంచి కలర్ వస్తుంది చూడండి.
ఇంక ఇలా చేసుకునేటప్పుడు మీరు ఎందుకంటే ఇంకా బయట కొనుక్కోవడం అస్సలు అవసరం లేదు, ఇంట్లోనే చక్కగా కొనుక్కోండి. దాన్ని ప్లేట్లో పెట్టుకొని ఈ ఆయిల్లోనే కొంచెం జీడిపప్పు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పైన మనకి కాజు జీడిపప్పులాగా కొంచెం అలా ఫీల్ అవుతూ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ కలగాలి. కొంచెం జీడిపప్పు అలా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం శ్రీ భవ్య హోమ్మేడ్ ఫుడ్స్లో మంచి ఆఫర్ అయితే నడుస్తుందండి. మీకు ఇలా ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి. అంతేనండి, చూడు మంచి కలర్ వచ్చినాయి కదా, మంచిగా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయినాయి. ఇంకా అంతేనండి. ఇదిగో చికెన్ పకోడీ పైన అలా కాజు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ అన్నీ వేసుకొని అలా గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి ఇచ్చి మీ పిల్లలు తినమనండి, ఇవ్వండి. అస్సలకి ఇంకా ఆ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. వాళ్ళే కాదు, మనం కూడా ఇలా చేస్తే ఎవరైనా ఊరుకుంటామా, మొత్తం తినేస్తాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.